హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చూడు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్మార్ట్ బైక్ గురించి మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ కలర్ వచ్చేసి మిడ్ నైట్ బ్లూ అనమాట. సో దీంట్లో మనకు వచ్చేసి 10 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడడానికైతే. సో దీంట్లో వచ్చేసి మనకి చాలా స్మార్ట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఏదైనా పెట్టుకోవడానికి ఫ్రంట్లో స్పేస్ కానీ లేదంటే డిక్కీలో స్పేస్ కూడా చాలా బాగుందండి. అలాగే మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ స్మార్ట్ డిస్ప్లే ఇచ్చారనమాట. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మనకి లైట్స్ వేసుకోవడానికి, అలాగే ఇండికేటర్స్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, అలాగే రివర్స్ గేర్కి, అలాగే హార్న్కి మనకి ఇక్కడ బటన్స్ ఇచ్చారనమాట. సో అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్, అలాగే మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి టోటల్గా 3 మోడ్స్ ఉన్నాయండి. హైపర్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, అలాగే నార్మల్ మోడ్ అని చెప్పేసి. అలాగే ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, ఏదైనా సాంగ్ వింటున్నట్టయితే పాజ్ చేసుకోవడానికి ఇలాగా మనకి ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు ఫ్రంట్ చూస్తున్నట్టయితే ఇవి స్పీకర్స్ అండి. 2 సైడ్స్ కూడా ఇలాగ స్పీకర్స్ ఉంటాయి. అలాగే మనకి USB పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మనం మొబైల్ని పెట్టేసుకుని ఇక్కడ హోల్డర్లో ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 2 సైడ్స్ కూడా ఇలాగ స్పీకర్స్ ఉన్నాయి. అలాగే మొబైల్ని పెట్టుకోవడానికి ఇలాగ హోల్డర్ కూడా ఉందండి. అలాగే ఫ్రంట్ లగేజ్ పెట్టుకోవడానికి అయితే స్పేసియస్గా ఉంది. కాకపోతే ఇలాగా ఇది ఛార్జ్ సిస్టమ్ కాబట్టి ఇలాగ ఫ్రంట్లో ఇలాగ రావడం వల్ల లగేజ్ పెట్టుకోవడానికి అంత కంఫర్టబుల్గా అయితే ఉండదన్నమాట. అంటే సైడ్కి వాలిపోతుంది అనమాట. అలాగే సీట్ వచ్చేసి 2 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చండి. అలాగే కింద చూసినట్టయితే ఇక్కడ మనం కాలు పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. సో 2 సైడ్స్ కూర్చునే వాళ్ళకైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అలాగే సింగిల్ సైడ్ కూర్చునే వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. మనం కాలు పెట్టుకోవడానికి మనకు అంత కంఫర్టబుల్గా అనిపించదు. అలాగే ఈ బైక్కి ఉన్నటువంటి టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో మనకి డిక్కీలో కూడా స్పేస్ కూడా చాలా బాగుంది. అంటే మనకి 36 లీటర్ కెపాసిటీ అనమాట డిక్కీ వచ్చేసి. అంటే 2 హెల్మెట్స్ని మనం ఇందులో ఈజీగా పెట్టేసుకోవచ్చు. అలాగే మనకి ఈ బండికి లేదంటే బ్యాటరీకి 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారండి. సో చూస్తున్నారు కదండి, చూడడానికైతే లుక్ చాలా బాగుంటుంది, చాలా స్మార్ట్గా అనిపిస్తుంది అనమాట. సో కొన్ని మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఫ్రంట్ లగేజ్ పెట్టుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదన్నమాట. ఎక్కువ స్పేస్ ఉన్నా కూడా మధ్యలో మనకి అది కొంచెం ఎత్తుగా రావడం వల్ల అది కంఫర్టబుల్గా ఉండదన్నమాట. సో కాల్ పెట్టుకోవడానికి అయితే కంఫర్టబుల్గా అనిపిస్తుందండి. సో లగేజ్ పెట్టుకోవాలంటే మాత్రం కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి 3 లైట్స్ అయితే ఉన్నాయండి. సో అవి చివరిలో చూస్తాను ఎలాగా లైటింగ్ ఎలా ఉండేది అని చెప్పేసి. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి టోటల్గా 1,44,450 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీంట్లో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి నియర్లీ 10 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకు నచ్చినటువంటి కలర్ని మనం ఎంచక్క చూస్ చేసుకుని ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో కలర్స్ అయితే ఇవ్వండి. అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదండి. బండి వచ్చేసి నార్మల్ వేరే బండిలతో కంపేర్ చేస్తే ఇది తక్కువ వెయిట్ అనే చెప్పాలి. సో మనం బండిని ముందుగా స్టార్ట్ చేయాలంటే దీనికి ఉన్నటువంటి స్టాండ్ని రిమూవ్ చేయాలండి. లేదంటే అది పార్కింగ్ మోడ్లోనే ఉంటుంది. సో ఇలాగా రిమూవ్ చేసాక స్టాండ్ని మనం ఇక్కడ పవర్ బటన్ని ప్రెస్ చేసామంటే మనకి అది పిన్ ఎంటర్ చేయడానికి డిస్ప్లే చూపిస్తుంది అనమాట. సో ఆ పిన్ ఎంటర్ చేసామంటే ఇలాగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ప్లే మ్యూజిక్, అలాగే ఛార్జింగ్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, అలాగే ఎన్ని కిలోమీటర్స్ ఇంతవరకు రన్ అయింది. సో ఇక్కడ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి కూడా మనం జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, దాని మీద క్లిక్ ఇచ్చామంటే డిక్కీ ఓపెన్ అవుతుంది. సో డిక్కీలో చూసుకున్నట్టయితే ఇక్కడ 2 హెల్మెట్లు మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఈ బైక్ కొన్నప్పుడే ఈ బండితో పాటు మనకి ఛార్జరు అలాగే ఒక హెల్మెట్ ఇస్తారు. సో ఈ మనం ఒక 2 అవర్స్ ఛార్జింగ్ పెట్టినట్టయితే మనకి ఫుల్గా ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి మనకి టోటల్గా 135 కిలోమీటర్స్ వస్తుందండి. ఇక్కడ నేను ఓలా బైక్ ఇచ్చినటువంటి హెల్మెట్ కూడా పైన స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఇదేనండి వాళ్ళు ఇచ్చినటువంటి హెల్మెట్ కూడా. సో ఇక్కడ ఈజీగా మనం 2 హెల్మెట్లు పెట్టుకున్నంత ప్లేస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తారు. అంటే దీని కెపాసిటీ వచ్చేసి 36 లీటర్స్ అండి. అలాగే ఇది వచ్చేసి ఛార్జర్ అండి. సో ఇక్కడ మనకి ఛార్జర్ ప్లేస్ చేసుకోవడానికి ఇలాగ స్లాట్ అయితే ఒకటి ఇచ్చారనమాట. జస్ట్ దాన్ని మనం కార్నర్లో ప్రెస్ చేస్తామంటే ఇలాగ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఛార్జర్ ప్లేస్ చేసుకోవడానికి ఇలాంటిది బ్లాక్ది ఇచ్చారు కదండి, దాన్ని ఓపెన్ చేసి మనం ఆ స్లాట్లో దీన్ని పెట్టేసి ప్లగ్కి కనెక్ట్ చేసామంటే మనకి 2 అవర్స్లో ఇది ఛార్జింగ్ వచ్చేస్తుంది అనమాట ఫుల్గా. సో బైక్ అయితే చూడడానికి చాలా స్మార్ట్గా అనిపిస్తుంది. అలాగే లైట్ వెయిట్గా ఉంది. లుక్ కూడా చాలా బాగుందన్నమాట. సో క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువ వెయిట్ అయితే అనిపించదు అనమాట. సో
ఇలాగ మనం రిమూవ్ చేయాలన్నప్పుడు ఇలాగ ప్రెస్ చేసేసి బ్యాక్కి తీసామంటే మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మనం సాంగ్స్ ప్లే చేసుకోవాలి అని చెప్పేసి అంటే సో ఇక్కడ బ్లూటూత్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఆ బ్లూటూత్కి మన డివైస్ని కనెక్ట్ చేసి సాంగ్స్ని ప్లే చేసుకోవచ్చు. అలాగే సాంగ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిస్ప్లేలో ఉన్నటువంటి స్క్రీన్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో అయితే ఇలాగ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే వీటితో పాటు మనకి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే సో బైక్ మోడ్ అంటే మనము నార్మల్ మోడ్లో వెళ్ళాలా, లేదంటే స్పోర్ట్స్ మోడ్లో వెళ్ళాలా, లేదంటే హైపర్ మోడ్లో వెళ్ళాలా అంటే మనకి దాని తగ్గట్టుగా మన ఛార్జింగ్ కూడా అయిపోతూ ఉంటుందండి. సో మనం ఇక్కడ మోడ్ని కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లేలో కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఛార్జర్ని అలాగే ఇంకొక కేబుల్ని అలాగే బ్యాగ్ని పెట్టేసి డిక్కీ ఇప్పుడు ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలాగ మనం డిక్కీని క్లోజ్ చేయాలంటే దీన్ని క్లోజ్ చేసేదాకా స్క్రీన్లో మనం డిక్కీ క్లోజ్ ఆప్షన్ని చూస్ చేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ ఉంది. అలాగే 2 సైడ్స్ కూడా ఇక్కడ స్పీకర్స్ ఇచ్చారు. అలాగే ఇది USB పోర్ట్ అనమాట. సో ఇక్కడ మనం బైక్ని ఆన్ చేయాలన్నప్పుడు జస్ట్ పవర్ బటన్ని ఆన్ చేసేసి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మన బైక్ అనేది పార్కింగ్ మోడ్లాగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్టాండ్ని తీసేస్తామో అప్పుడు బైక్ వచ్చేసి మనము రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే కింద వచ్చేసి మనకి ఎంత ఛార్జింగ్ ఉంది, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు ఈ ఛార్జింగ్తో అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో పైన వచ్చేసి ప్లే మ్యూజిక్ బటన్, అలాగే మిడిల్లో ఉన్నది వచ్చేసి మనకి డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి మనం జస్ట్ ప్రెస్ చేసామంటే డిక్కీ ఓపెన్ అవుతుంది, లేదంటే క్లోజ్ చేయాలంటే దాన్ని ఇంకొకసారి ప్రెస్ చేసామంటే క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బైక్ సింబల్ చూపిస్తుంది కదండి, ఇది పార్కింగ్ మోడ్లో ఉందన్నట్టు. సో ఒకసారి మనం స్టాండ్ని తీసేసామంటే సింబల్ వెళ్ళిపోతుందండి. ఇక్కడ చూస్తున్నాం కదండి టైం, అలాగే పైన ఇంతవరకు ఎన్ని కిలోమీటర్స్ రన్ అయిందని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలాగ మనకి డిస్ప్లేలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని గూగుల్ మ్యాప్స్కి లింక్ చేసేసి మనం రూట్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఏదైనా డెస్టినేషన్ లొకేషన్కి మనం వెళ్ళాలనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ని మనం కనెక్ట్ చేసేసుకొని మనం దాని నుంచి కూడా రూట్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ సెట్టింగ్స్, బ్రైట్నెస్ పెంచుకోవడం, లేదంటే వాల్యూమ్ పెంచుకోవడం, లేదంటే పాస్వర్డ్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో కనబడుతున్నాయండి. అలాగే బండి డ్రైవింగ్ స్పీడ్ వచ్చేసి 115 km/h అండి. సో ఇప్పుడు ఒకసారి మనం లైట్స్ చెక్ చేద్దాము. చూస్తున్నాం కదండి, సో బండి యొక్క ఫ్రంట్ లైట్స్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా 3 లైట్స్ ఉన్నాయి. సో లైటింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మనకి ఏదైనా దీని నుంచి రిపేర్ కానీ లేదంటే ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే మనం ఒకసారి సర్వీస్ సెంటర్కి కాల్ చేసామంటే వాళ్ళు ఈవినింగ్ లోపల ఒక వ్యాన్ వచ్చేసి ఆ వ్యాన్లో బండిని తీసుకెళ్ళిపోతారనమాట. మనకి 1 డే తర్వాత మళ్ళీ ఇస్తారనమాట. అట్లీస్ట్ చిన్న బోల్ట్ ఏదైనా పోయినా కూడా వాళ్ళు సో ఈ బండిని తీసుకెళ్ళిపోయి మనకి రిపేర్ చేసి మళ్ళీ 2 days తర్వాత మనకి ఇచ్చేస్తారండి. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ సర్వీస్ సెంటర్లు అయితే లేవండి. సో ఇక్కడ స్క్రీన్లో అయితే ఇక్కడ పార్క్డ్ అని చూపిస్తుంది కదండి, అంటే మనము స్టాండ్ని తీయకపోతే ఇలా చూపిస్తుంది అనమాట. ఒకసారి స్టాండ్ని తీసాక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి బ్రేక్ని హోల్డ్ చేసేసి మనం పవర్ బటన్ మీద ప్రెస్ చేసామంటే బైక్ అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే మోడ్ని చేంజ్ చేయాలనుకుంటే పవర్ బటన్ పక్కన ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేసామంటే ఇక్కడ మనం 3 మోడ్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్, స్పోర్ట్స్, అలాగే హైపర్ మోడ్స్ని. సో ఇప్పుడు బండిని అయితే స్టార్ట్ చేసేసి ఒక్కసారి ట్రయల్ రన్ ఎలా ఉందో చూద్దాము. సో అస్సలు సౌండ్ అయితే ఏమీ లేదండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట బండి వచ్చేసి. సో ఇప్పుడున్నటువంటి పెట్రోల్ అలాగే డీజిల్ రేట్లతోటి బండిని బయటకు తీయాలంటేనే భయం వేస్తుంది అనమాట. సో ఇలాగ ఛార్జింగ్ ఒక్కసారి మనం పెట్టామంటే 135 km వస్తుందండి ఫుల్ ఛార్జింగ్ పెట్టేసామంటే. చూసారు కదండి, ఇదండి ఓలా ఎలక్ట్రిక్ స్మార్ట్ బైక్ గురించి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.